యేసుక్రీస్తు పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. 5 భాగాలుగా మనము బాప్తిస్మం అనేటువంటి ఒక పాఠ్య భాగాన్ని అధ్యయనం చేస్తూ ఉన్నాం. 6వ భాగము నీటి బాప్తిస్మం యొక్క ప్రాముఖ్యత ఏంటో మనము ఈ యొక్క పాఠ్య భాగంలో అధ్యయనం చేసుకుందాం. బాప్తిస్మము అనేది వివాదాంశం అండి. ఒక విషయం గుర్తుంచుకోవాలి, బాప్తిస్మం అనేది దేవుని సంఘం నుండి ప్రత్యేకించబడి వెలుపటికి సంబంధించినది కాదు. ఇది సంఘములో ప్రవేశించుటకు బాప్తిస్మం అనేది ఎంతో ప్రాముఖ్యమైన గుర్తు. వారు యేసుక్రీస్తు ప్రభుని విశ్వసించవచ్చు. ఈ యొక్క ప్రాముఖ్యత మనం గ్రహించాలి. నమ్ముట ద్వారా ఎవరు కృంగిపోరండి. ఒకవేళ వారు బాప్తిస్మం పొందితే వారి మీదకి అవమానం వచ్చును, లేదా సహజంగా వారు కుటుంబంలో నుండి త్రోసివేయబడతారని, లేదా వారసత్వం లేకుండా అయిపోతారేమో, వారి కొరకు మరణగీతం పాడబడుతుందేమో. కానీ యేసుక్రీస్తును విశ్వసించినందుకు ఇటువంటి సందర్భాలను బాప్తిస్మం పొందుకున్నందుకు సమాజంలో ఎదుర్కోవాల్సి కూడా వస్తుంది. సమాజం నుండి వేరు చేయబడడం జరుగుతుంది. అయితే బాప్తిస్మం అనేది విడదీయలేని బంధం. క్రీస్తులో చేర్చబడడం బాప్తిస్మం. ఈ మాట మనము జాగ్రత్తగా గమనించాలి. క్రీస్తులో చేర్చబడడం సంఘంలో సభ్యత్వం పొందడం. కాబట్టి సంఘములో చేర్చబడకుండా ఏమాత్రం సంఘ విషయాల్లో జోక్యం చేసుకోలేము. అదే పెంతెకోస్తు దినాన కూడా జరిగింది. పేతురు యొక్క బోధకు స్పందించిన వారు బాప్తిస్మం పొంది సంఘంలో చేర్చబడ్డారు. అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయం 41వ వచనం ప్రకారం, కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తిస్మం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి. పరిశుద్ధులైన లూకా దీని విషయమై అంత ఆకర్షింపబడకపోయినట్లయితే క్రొత్త విశ్వాసుల లెక్కను అంతగా స్పష్టంగా ఇవ్వలేడు. వారి ముఖములు గుర్తింపబడినవి, వారి పేర్లు సంఘంలో కలుపబడ్డాయి. యేసుక్రీస్తును స్వతహాగా చెప్పిన నీతి విషయమై జీవించవలసిన అవసరత ఆనాడు ఆది సంఘం నుండి నేర్చుకోగలం. బాప్తిస్మం అనేది నీటికి, వాక్యానికి సంబంధించిన పని. గ్రీకు భాషలో బాప్టిజో అంటే ముంచుట. ఈ క్రియారూపకంలో కడగబడుటానికి కూడా అర్థం. త్రిత్వమైన దేవునితో విశ్వాసికి ఐక్యపరుస్తూ తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్క నామంలో అనే 3 పదాల కలయికగా అవుతుంది బాప్తిజం. బాహ్యంగా కనబడే అంతరంగ మార్పు వంటి ప్రక్రియలు క్రైస్తవేతర మతాలలో కూడా ఈ కడగబడే నీతి సూత్రాలు ఉన్నాయి. అయితే క్రైస్తవ్యంలో అంతరంగిక మార్పు అంటే కేవలం విశ్వాసం మాత్రమే గాక యేసుక్రీస్తుని బట్టి హృదయంలో ఒక బలమైన తీర్మానం కలిగి ఉండడం. ఈ మార్పు అనేది ఒక ప్రత్యేకమైన నీతి కాదు, లేక ప్రత్యేకమైన నీతిపై ఆధారపడడం కాదు. మన హృదయంలో దేవునికి స్థానం లేకపోయినట్లయితే నీతి అనేది ఎక్కడా పనికిరాదు. అపొస్తలుల బోధ కూడా ఇదే. ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవు రక్షించబడతావు అని బోధించారు. అపొస్తలుల కార్యములు 16వ అధ్యాయం 14వ వచనంలో. చివరిగా బాప్తిస్మం ఆచరణ మనం గమనించినట్లయితే యేసు క్రీస్తును సంతోషపరచడమేనండి. ప్రేమటువంటి స్నేహితులారా, బాప్తిస్మము క్రైస్తవుని నూతన జీవన శైలికి పునాదిగా ఉంటుందని మనం గ్రహించాలి. ఇంతటితో ఈ యొక్క 6వ భాగము ముగిస్తూ ఉన్నాను. 7వ భాగము పరిశుద్ధాత్మ బాప్తిస్మము అంటే ఏంటో మరొక పాఠ్య భాగంలో అధ్యయనం చేసుకుందాం. దేవుడు ఈ వాక్యమును ఆశీర్వదించును గాక. ఆమేన్.